ప్రేమ యేసుని ప్రేమ స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? మీ కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం కూడా రోజు ప్రార్థన చేయండి. మన దేశానికి దేవుడు రక్షణ ఇవ్వాలి. ఎంతోమంది మన దేశంలో రక్షణ లేని వారు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ప్రభు అంటే తెలియని వారు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. వారందరికీ సువార్త ప్రకటించాలంటే సువార్తకు దేవుడే మార్గాలు తెరవాలి. కాబట్టి మన ప్రార్థన వలన అలాంటి కార్యాలు సాధ్యమవుతాయి. ప్రియమైన వాళ్ళారా, రోజు ప్రార్థన చేయండి, ఇండియా రక్షింపబడాలని. మనం దేవుని వాక్యంలోకి వెళదాం. 129 కీర్తన 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు ఇట్లనను, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని నీ దాసుని మరుగు చేసి నీ ఆత్మస్వరమును మాకు వినిపింప చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది కూడా యాత్రా కీర్తన అని పైన వ్రాయబడ్డాలి. మన జీవిత యాత్రలో మనకు అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం కలిగి మనం ఉండాలంటే మనల్ని ధైర్యపరిచేదే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. వాక్యములో ఉన్న శక్తి మనల్ని ఆదరిస్తుంది, మనల్ని జయ జీవితంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ఇట్లనను, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చేది. నిజమే, చాలా మందికి బాల్య జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. యవన కాలం వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాగా చదివేవారు కూడా చదువుకోలేక కాలేజీలు మానేయవలసిన పరిస్థితి వస్తుంది. పుస్తకాలు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉంటాయి. చాలా మంది బీదరికాన్ని బట్టి మంచి జ్ఞానం ఉన్నా సరే వారి భవిష్యత్తులో చదువులు ఆగిపోయి మామూలుగా జీవించే విధంగా మారిపోతాయి. అలాగే యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచున్నారంటారు. కాబట్టి బాల్య దశ అయితే ఆటపాటలతో సాగిపోతుంది. కానీ యవన కాలం మొదలైన తర్వాత చాలా మంది జీవితాలు కష్టాలతోనూ, వారికి పగవారు ఉంటారు. కొంతమంది వారు ఎదగనివ్వరు వారిని చక్కగా వారి భవిష్యత్తులోని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకాలు పరిచేవారు ఉంటారు. కాబట్టి అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చేరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి అని ఇక్కడ 2 మార్లు ఆ మాటను చెప్తా ఉన్నాడు. కొంతమంది నిజమే, వారు ఇతరులను ప్రోత్సహించడం అటుంచి వారిని ఎంకరేజ్ చేయకుండా వారి చదువులకి ఆటంకాలు కలగజేస్తూ నువ్వు చదవలేవని, లేకపోతే నీకు ఆ చదువు అందుకోలేవని, లేకపోతే ఆ చదువుకి కావాల్సిన డబ్బు నీకు ఉండదు అని, ఇలాగా అనేక విషయాలు డిస్కరేజ్ చేసి యవనస్తులను ఎదగనివ్వకుండా చేసేవారు ఉంటారు. ఎప్పుడు కూడా యవనస్తులు అనేవారు మన కుటుంబానికైనా ఒకవేళ చర్చిలోనైనా సరే వాళ్ళు బలవంతులు, వాళ్ళని ఎదగనివ్వాలి, ప్రోత్సహించాలి. అంతేగాని మనం వారిని డిస్కరేజ్ చేయకూడదు. వారికి ఉండే ఆసక్తిని బట్టి వారిని ముందుకు వెళ్ళనివ్వాలి. కాబట్టి అలాంటి వారిని ప్రోత్సహించాలి, సహాయం చేయాలి, వారి కోసం బలంగా ప్రార్థన చేయాలి.
ఎక్కడైతే యవనస్తులు ఎదుగుతారో, అభివృద్ధి చెందుతారో, ఏంటి ఎక్కడైతే యవనస్తులు ఆనందంగా ఉంటారో అక్కడ నిజంగానే దీవెనలు అనేవి ఉంటాయి. ఆ యొక్క కుటుంబానికి, ఆ సంఘానికి కూడా బలం అనేది ఉంటుంది. కాబట్టి యవనస్తులు లేకపోతే సంఘాలు వృద్ధి చెందవు. యవనస్తులు అయిన పిల్లలు లేకపోతే మన కుటుంబాల్లో కూడా ఏంటి అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యవనస్తులను ఏ మాత్రం కూడా ఏంటి నువ్వు ప్రోత్సహించకుండా ఉండకూడదు. వాడు ప్రోత్సహించాలి, ముందుకు సాగదంపాలి. అయినను వాడు నన్ను జయింపలేకపోయాడు. చూసారండి, నిజమే, దేవుడు యవనస్తులను ప్రేమిస్తాడు. యవనస్తులు అంటే దేవునికి ఎంతో ఇష్టం. అలాగే సాతాను కూడా యవనస్తులే ఇష్టం. యవనస్తులుగా ఉన్న అనేక మందిని పాడు చేయాలని సాతాను ప్లాన్లు వేస్తారు. అలాగే దేవుడు ఎవరైతే ఆత్మీయతలు ఎదుగుతున్నారో వారిని అభిషేకించి దేవుడు వాడుకోవాలని దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులుగా ఉంటే ఎంతమంది మనకు పగవారు ఉన్నా, ఎంతమంది మనం నిరుత్సాహపరిచినా సరే ఏంటి వారు జయించలేకపోయారట. ఆ పగవారు జయించలేకపోయి వీరు జయించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యవన కాలంలోనే మంచి భక్తిని చేసిన యవనస్తులు మనకి కనబడతారు. అండి దావీదుని చూసుకుంటే యవన కాలంలో అద్భుతమైన భక్తిని చేశాడు. అద్భుతమైన వీరుడుగా మారిపోయాడు, రాజుగా మారాడు. సొలొమోను కూడా అంతే, మంచి జ్ఞానము కలిగిన యవనస్తుడిగా సొలొమోను పేరు ప్రఖ్యాతులు గాంచాడు. యోసేపుని చూసుకున్నా, దానియేలుని చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా ఇలాంటి భక్తులు ఏంటి చిన్నతనంలో, బాల్య దశలో, యవన కాలంలో మంచి శ్రేష్టమైన భక్తిని చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అలాంటి అన్ని రాజులను కూడా ఆశ్చర్యపరిచిన వీరులుగా ఈ బిడ్డలు మనం చూస్తాం. యోసేపు ఎంత పరిశుద్ధత కలిగి జీవిస్తాడు. ఒక స్త్రీ అతనితో పాపం చేయమని బలవంతం చేస్తే ఆమె నుంచి విడుదల పొందడానికి పారిపోతాడు అతను. చూసారండి ఎంత గొప్ప యవనస్తుడు. అందుకనే అతన్ని చిన్నతనంలోనే ఏంటి ఆ యొక్క ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా, ఒక ప్రధానిగా అతన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి యవనస్తులు బలవంతులు, దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి యవనస్తులు ప్రోత్సహిద్దాం. మన సంఘాల్లో సేవకులు కూడా యవనస్తులు ప్రోత్సహించండి. ఏంటి ఆ సంఘాలను దేవుడు దీవిస్తాడు. యవనస్తులకు మంచిగా తల్లిదండ్రులు కూడా చక్కగా వారు ప్రోత్సహిస్తే మంచి ప్రయోజకులు అవుతారు. అట్టి దీవెనతో మీ కుటుంబాలు, మీ సంఘాలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, మా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇదో మా దేశంలో యవనస్తులను దర్శించండి. యవనస్తులు నీ బిడ్డలుగా మారుటకు మా సంఘాల్లో యవనస్తులను ఆశీర్వదించండి. ఆయన సేవకు పనికి వచ్చేవారుగా, సేవకునికి కూడా మంచి పరిచయం చేసే యవనస్తులుగా వారు ఉండుటకు సహాయం చేయండి. మా కుటుంబాల్లో యవనస్తులను ప్రభా, కుటుంబాలకు దీవెనకరమైన యవనస్తులుగా ఉండుటకు వారిని ప్రభా విజయ పదంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు తేజ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తేజాన్ని దేవుడు దీవించి మంచి జ్ఞానము, ఆరోగ్యమును అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ తేజ. గాడ్ బ్లెస్ యూ.